ఏమి రానియా తెగ ఆలోచిస్తున్నావు? ఏముందిరా ఈ అమ్మాయి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరికి ఓటేద్దామా అని. మరి ఏం డిసైడ్ చేసావు? అదే ఆలోచిస్తున్నాను, బీజేపీకి. నవ్వుతావేంట్రా? స్టీల్ ప్లాంట్ అమ్మేద్దాం అన్నోడికి ఓటేస్తావు రానియా? కరెక్టేరా. వైసీపీకి. ఏమైందిరా? స్టీల్ ప్లాంట్ అమ్మేద్దాం అన్న దాంట్లో ఫస్ట్ చెయ్యి ఎత్తింది వాడేరాని. ఓకే. కొంపది జనసేనకి ఏమైనా మరి వాడి వీడు మిక్స్ అయిపోయారు కదా రాని. వీడికి ఓటేసిన ఒకటే, ఆడికి వస్తే ఓటేసిన ఒకటే కదా. ఓడిఎం టీడీపీ. ఎంత అమాయకంగా ఉంటావు అనుకోలేదు రాని నువ్వు. ఈసారి ఎలక్షన్లు ఇద్దరు పొత్తుగా నిలబడుతున్నారు కదా. మరి ఎలా అయితే ఎవరికి ఓటేస్తాం, ఎవరిని గెలిపిస్తాంరా? ఒక్కరున్నారని. గాజువాక నియోజక ప్రజలారా, ఓటు వేసే ముందు ఒకసారి ఆలోచించండి. ఆనాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పోరాటంలో 64 మంది వామపక్ష ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ను సాధించుకున్నారు. ఈనాడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రకటన వచ్చినప్పటి నుంచి గత 3 సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అలుపెరగని పోరాటం చేసింది మన సిపిఎం పార్టీనే. కేంద్రం ఏం చెప్పినా తలాడించేవి మన రాష్ట్రంలో ఆ 3 పార్టీలు. కనుక మే 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గంలో ఇండియా కోటను బలపరిచిన మన సిపిఎం పార్టీ అభ్యర్థి శ్రీ మలడాను జగ్గునాయుడు గారికి మీ అమూల్యమైన ఓటు వేసి స్టీల్ ప్లాంట్ రక్షణకై మీ ఓటును అందించగలరు.